ధన్యవాదాలు. రెవరెండ్ రూబెన్ మార్క్ గారికి, రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ గారికి, బిషప్ గారికి, రెవరెండ్ విన్స్టన్ గారికి, ప్రభు కిరణ్ గారు, విమల్ కుమార్ గారు, జయానంద్ గారు, శైలేందర్ గారు, శాంతయ్య గారు, సుభాష్ రెడ్డి గారు, పద్మ గారు, తిరుపతి రెడ్డి గారు అండ్ గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ ప్యాషన్ ప్రభు గారు, ఇక్కడ చేసినటువంటి మా గౌరవ పాస్టర్స్, క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచంలో డిసెంబర్ మాసం వచ్చిందంటేనే అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. యేసుక్రీస్తు పుట్టిన నెలని ఎంతో ఆనందంగా జరుపుకుంటుంటారు. ముఖ్యంగా మన మెదక్ చర్చ్ 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం వారు ఈ ప్రాంత ప్రజలు కరువు కాటకాలతో బాధపడతా ఉంటే ప్రజలందరినీ కూడా కాపాడాలని, ప్రజలకు ఉపాధి కలిగించాలని ప్యాషన్ ప్రభు గారు 1914 నుంచి 1924 వరకు 10 ఏళ్ల కాలంలో ఆ రోజుల్లో ఏషియా సెకండ్ లార్జెస్ట్ చర్చ్ మన మెదక్లో వారు నిర్మించడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. మెదక్లోనే ఏషియాలో అతిపెద్ద చర్చు, 2వ చర్చ్ మన దగ్గర ఉండడం అనేది ఇది మెదక్ ప్రజలకే కాదు, యావత్ తెలంగాణ ప్రజలకు ఎంతో గర్వకారణం. వారి గ్రాండ్ చిల్డ్రన్ అంత దూరం నుంచి వచ్చి ఈ 100 సంవత్సరాల వేడుకలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషం. వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ క్రిస్మస్ పండుగను గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అధికారిక పండుగగా, రాష్ట్ర పండుగగా జరిపిన ఘనత కేసీఆర్ గారికి జరుగుతుంది. క్రిస్మస్ తర్వాత 2వ రోజు బాక్సింగ్ డేను కూడా సెలవు దినంగా ప్రకటించి 2 రోజులు అత్యంత ఘనంగా ఈ పండుగ జరుపుకోవడానికి కేసీఆర్ గారు చేసిన కృషి కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా కేసీఆర్ గారు క్రిస్మస్ కానుకలు కూడా ప్రతి సంవత్సరం విధిగా అందించి మా క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడా ఎంతో సంతోషంగా ఉంచారు. మరి మెదక్ చర్చ్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంగా అత్యంత ఘనంగా జరుగుతున్న ఈ వేడుకల్లో మాకు పాల్గొనే అవకాశం కల్పించి మమ్మల్ని దీవించినందుకు మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు శాంతి, ప్రేమ, దయాగుణం, క్షమాగుణం కలిగినటువంటి వ్యక్తి. మరి ఆ తరహాలోనే మన పాలకులు, మన ప్రాంతం, మన దేశం అంతా కూడా ఇంకా ఎంతో శాంతితో, సామరస్యంతో, ప్రజలు కుల మతాలకు అతీతంగా అందరూ సంతోషంగా జీవించాలని, ఇంకా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని ఆ యేసు ప్రభు దీవెనలు ఈ ప్రాంత ప్రజలందరికీ ఎల్లవేళలో ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం.